రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. గత ఏడాది గ్యాప్లోనే 3 సినిమాలతో పలకరించాడు. లాస్ట్ ఇయర్ 'సలార్' మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. తాజాగా 'కల్కి' మూవీతో సరికొత్త బెంచ్ మార్క్ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా నాగశ్విన్ ఈ సినిమాలో కాశీ, కాంప్లెక్స్, శంబాలా అంటూ 3 ప్రపంచాల్లోకి తీసుకెళ్లాడు. అంతేకాదు ప్రేక్షకులు కూడా రాబోయే భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపించాడు. ప్రపంచంలో మొదటి నగరమైన కాశీయే మన ప్రపంచ చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ను కల్కి 2890 చిత్రాన్ని చూపించాడు. ఇక కల్కి సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోయే ఫ్యూచర్ను చూపించిన దర్శకుడు సెకండ్ పార్టులో 3102 బీసీ మహాభారత యుద్ధ కాలాన్ని చూపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పోగేసుకున్న సినిమాగా కల్కి దూసుకుపోతుంది. ఒకవైపు పాజిటివ్ టాక్తో పాటుగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్కి, అమితాబ్ కమల్ల వైవిధ్యమైన నటనకి, యాక్షన్కి ఆడియన్స్ ఫుల్గా ఫిదా అవుతున్నారు. పైగా విజువల్స్ పరంగా కూడా హాలీవుడ్ సినిమాలని తలపించే రేంజ్లో ఈ సినిమా ఉండడంతో కల్కి వరల్డ్ వైడ్గా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇప్పటికీ టికెట్ల రేట్లను తగ్గించినా కూడా కలెక్షన్లో మాత్రం తేడా రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ సినిమా అంటే ఇంతే అని మరోసారి నిరూపించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలై ఈ రోజుకు 14 రోజులు పూర్తయింది. మొదటి వీకెండ్లో సినిమా సూపర్ హిట్ టాక్తో పాటు కాసుల వర్షం కురిపించింది. రెండో వీక్లో కూడా ఏమాత్రం తగ్గకుండా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలను కలిపి భారీగానే కలెక్ట్ చేసింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను పంచుతుంది. ఇప్పటి వరకు 14 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 970 కోట్ల గ్రాస్, 489 కోట్ల షేర్ వసూలు చేసింది. సుమారు 100 కోట్లకు పైగా లాభాలతో థియేటర్లో రన్ అవుతుంది. ఈ సినిమా లాంగ్ రన్లో మరో 100 నుండి 120 కోట్లు వసూలు చేయనుందని తెలుస్తుంది. అంటే 1075 కోట్ల నుండి 1100 కోట్ల వరకు లాంగ్ రన్లో కలెక్ట్ చేస్తుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి లాంగ్ రన్లో ఎంత వరకు కలెక్ట్ చేయనుందో.